హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను చెప్పేది తోటకూర మజ్జిగ పులుసు ఎలా చేస్తాను ఏంటి అంతా రెసిపీలో చూసేద్దాం. యాక్చువల్గా మనం మంచిగా తోటకూరని చక్కగా కడిగి పెట్టుకున్న తర్వాత కట్ చేసుకొని వాటర్లో కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత మజ్జిగ మంచి థిక్ కర్డ్, పుల్లటి పెరుగు అయినా లేకపోతే మామూలుగా ఫ్రెష్ పెరుగైనా వాడుకోవచ్చు. ఈ పెరుగుని బాగా విసుగు చేసుకొని చిక్కగా చేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దీన్ని. సో మనకి ఏంటంటే ఈ తోటకూరతో చేసుకునే మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో కొంచెం మ్యాంగో కూడా వేసాను, రా మ్యాంగో. సో ఆ టేస్ట్ ఈ టేస్ట్ రెండు చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. సో ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ధనియాలు, శనగపిండి, పచ్చిమిర్చి, అల్లము, మన తగిన క్వాంటిటీ వేసుకోవాలి. మసాలా మనకు కావాల్సిన, మనం ఎంత పెరుగు తీసుకుంటే అంత క్వాంటిటీ. నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే అందులో ఉన్న కొంచెం వేస్ట్ పిప్పి అంతా ఉంటుంది కదా, సో అదంతా చక్కగా చిక్కగా రావడానికి నేను స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటున్నాను. సో మీరు కూడా అలా చేసుకోవచ్చు. సో ఇదంతా అయిన తర్వాత మజ్జిగని బాగా కలుపుకొని, మనము శనగపిండిని కొంచెం ఎక్కువ వేసుకుంటే చిక్కదనం వస్తుంది మనకి. సో తక్కువ వేసుకుంటే చిక్కదనం రాదు. సో ఇప్పుడు ఇందులో ఏంటి అంటే అందులోకి మెంతులు, ఆవాలు, మిరపకాయలు, జీలకర్ర వేసుకొని ఇంగువ యాడ్ చేసుకొని పోపుకి పక్కకు పెట్టుకోవాలి. పోపుకి వేసుకున్నప్పుడు మనము ఇప్పుడు తోటకూరని ఆ పోపులో యాడ్ చేసిన తర్వాత మనం పై పోపు కూడా వేసుకుంటాము. తోటకూర మంచిగా మగ్గింది అనే టైంలో కొద్దిగా ఒక రా మ్యాంగోస్ ఒక 4, 5, 6, 7 పీసెస్ అవి వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే అదే టేస్ట్ తెలుస్తుంది మనకి. కొంచెం పులుపు తగలాలి కదా అనుకునే టైంకి అలా వేసుకోవచ్చు మనం. సో అది కొంచెం ఉడుకుతుంది అనే టైంలో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అంతే. అది మగ్గింది తర్వాత ఈ మిశ్రమం అంతా ఆ మజ్జిగ పులుసులో పోసేసుకొని, ఆ మజ్జిగని పోసేసుకున్న తర్వాత మనం మజ్జిగని స్టవ్ ఆన్ చేసుకుంటే మనకి మినిమం ఒక 2-3 పొంగులు రావాలి. మంచిగా ఎల్లో కలర్లో పొంగు వస్తుంది చక్కగా. ఆ పొంగు వచ్చాక మనం ఆపేసుకోవడమే. దానికి అంత కావాలి అనుకుంటే మనం పైపోపు కూడా పెట్టుకోవచ్చు. దీనికి పైపోపుకి ఏంటంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు ఇవి వేసుకొని పోపు పెట్టుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఇప్పుడు పొంగు వచ్చింది చూసారా, ఆ టైంకి మనం కట్టేసుకోవాలి. ఇంకా పోపు వేసుకొని కట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. ఇంకా అసలు నేను డిలే చేయను మీకోసం. ఓకే, బాయ్ బాయ్.